హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ కూడా కంప్లీట్‌గా రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మనం ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చనమాట. సో, అదే కాకుండా ఇది డేటా ఎంట్రీ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి షార్ట్ లిస్ట్ అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రిమోట్ జాబ్ అనమాట. 100% పర్మనెంట్ రిమోట్ జాబ్ అనమాట. మీరు ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ యొక్క వర్క్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఈ యొక్క జాబ్‌కి మీరు ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్ అయినా అప్లై చేయొచ్చు, హౌస్ వైఫ్స్ అయినా అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో, ముందుగా ఇక్కడ రోల్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? సో, రోల్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ అనమాట. అంటే కంపెనీ వచ్చేసరికి బిజీ బర్డ్ సొల్యూషన్ నుంచి మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్‌కి. సో, మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదనమాట. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వీళ్ళు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. ఓకేనా? సో, మీరు నార్మల్‌గా ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయొచ్చు అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్‌లో వీఆర్ లుకింగ్ ఫర్ ఎ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ హూ ఈస్ డౌన్ టు ఎర్త్ అండ్ విల్లింగ్ టు లెర్న్. ఓకేనా? అంటే ఎందుకంటే ఇక్కడ ఫ్రెషర్లు మెయిన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెషర్‌గా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు వాళ్ళు చెప్పేది మీకు అర్థం చేసుకునే కేపబిలిటీ ఉండాలనమాట. అండ్ మీరు అర్థం చేసుకోవాలనమాట. ఓకేనా? అంటే మీరు ఏదైనా నేర్చుకొని వెంటనే చేయగలగాలనమాట. ఓకేనా? సో, అలాంటి వాళ్ళని అలాంటి క్యాండిడేట్‌ని వీళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఇన్ దిస్ రోల్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ విల్ బీ లైక్లీ స్పెంట్ ఆన్ రిలేటెడ్ డేటా ఎంట్రీ టాస్క్. ఓకేనా? సో, మన వర్క్ వచ్చేసరికి డేటా ఎంట్రీ టాస్క్ ఉంటదనమాట. రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే మనం ఏంటేం చేస్తామని చూసుకుంటే కలెక్టింగ్ అండ్ మేనేజింగ్ డేటా, మెయింటైనింగ్ డాక్యుమెంట్స్ అండ్ షీట్స్ అండ్ అప్డేటింగ్ ద చేంజెస్, మెయింటైనింగ్ బిల్స్ అండ్ ఎక్స్‌పెన్స్ ఇన్వాయిసెస్, డేటా ఎంట్రీ టాస్క్. ఓకేనా? సో, ఈ యొక్క టాస్క్‌లు అనేది మనం డే టు డేలో ఈ యొక్క జాబ్‌లో మనం చేస్తామనమాట. ఓకేనా? అండ్ అక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్. ఓకేనా? సో, మీకు జస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి అండ్ మీకు టైపింగ్ స్కిల్స్ అనేది 25-30 డబ్ల్యూపీఎం ఉంటే సరిపోతుందనమాట. ఓకేనా? అండ్ ఇది బేసిక్ అందరికీ ఉంటదనమాట. జస్ట్ వెబ్ బ్రౌజింగ్ అనేది. సో, అక్కడ ఎడ్యుకేషన్ చూసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే మినిమమ్ వచ్చేసరికి డిగ్రీ అనేది ఉండాలనమాట. ఓకేనా? సో, డిగ్రీ ఉన్న ఎవరైనా సరే ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయొచ్చనమాట. అండ్ డిగ్రీ కూడా ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదనమాట. డిగ్రీ గానీ, ఫార్మసీ గానీ అలా ఏ ఉన్నా సరే పర్వాలేదనమాట. మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూసుకుంటే జాబ్ టైమ్ ఆల్రెడీ చెప్పాం కదా! పర్మనెంట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకేనా? సో, ఇందులో మీరు ఒకసారి క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్‌గా జాబ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. అండ్ అదేవిధంగా పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ ఉంటదనమాట. అండ్ ఈ బిజీ బర్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చూసుకుంటే అది మనకి ఐటీ కంపెనీ అనమాట. ఓకేనా? ఈ స్మాల్ ఐటీ కంపెనీ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ వచ్చేసరికి ఆపరేషన్స్ అనమాట. అంటే మనం డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్‌లో మనం వర్క్ చేస్తాం అనమాట. అండ్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్ అనమాట. సో, ఇది పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కాదు. ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో, చాలా మంచి జాబ్ అవకాశం అనమాట. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ మనకి సాలరీ చూసుకుంటే మనకి 2.4-3 ఎల్‌పీఏ అనమాట. సో, మనకి 2.4-3 ఎల్‌పీ అంటే మనకి పర్ మంత్ వచ్చేసరికి 20,000-30,000 వరకు మనకి రావచ్చనమాట. అండ్ ఇది కూడా ఎలాగంటే మీరు ఫ్రెషర్ అయితే మీకు బేసిక్ పే వచ్చేసరికి 20,000 ఉంటదనమాట. అండ్ మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే దాన్ని బట్టి మీకు సాలరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతదనమాట. ఓకేనా? సో, ఆ విధంగా సాలరీ అనేది ఉంటదనమాట. సో, ఇప్పుడు మీ యొక్క జాబ్‌కి ఎలా అప్లై చేయాలి అంటే ఈ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? సో, ఇక్కడ నుంచి ఓపెన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో, క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ డైరెక్ట్‌గా మీకు క్విక్ అప్లై అని చెప్పుంది కదా! సో, క్విక్ అప్లై క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతది. సో, అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్‌గా రెజ్యూమే అప్లోడ్ చేసి అప్లికేషన్ అని సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి చాలా సింపుల్‌గా ఉంటదనమాట. అండ్ మంచి జాబ్ ఆపర్చునిటీ కూడా. సో, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైతే క్యాప్చా హౌస్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోలేదో ఇప్పుడే మీరు క్యాప్చా హౌస్ అనే యాప్ ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఉండే జస్ట్ క్యాప్చా సాల్వ్ చేసి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. అండ్ యాప్ నేమ్ వచ్చేసరికి క్యాప్చా హౌస్ అనమాట. మనకి డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లో అనేది అవైలబుల్ ఉందనమాట. అండ్ ఇక్కడ రివ్యూస్ కూడా చూసుకుంటే 4.4 స్టార్ 154 రివ్యూస్ ఉన్నాయన్నమాట. 1K ప్లస్ డౌన్లోడ్స్ అనమాట. ఓకేనా? సో, ఇందులో మీరు జస్ట్ సింపుల్‌గా క్యాప్చా సాల్వ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇందులో కాంటెస్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మీరు ఎవ్రీ వీక్ కాంటెస్ట్‌లో ఎంటర్ అవ్వచ్చు. కాంటెస్ట్‌లో ఎవరో ఒకరు విన్ అవుతారనమాట.
సో, ఆ కాంటెస్ట్‌లో మీకున్న గిఫ్ట్ అనేది డైరెక్ట్‌గా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెమ్ ఉందనుకోండి. ఐటెమ్ విన్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడీకి రీచ్ అవుట్ అయ్యి అడ్రెస్ అడుగుతారు. సో, అడ్రెస్‌కి మీరు డైరెక్ట్‌గా కొరియర్ చేసేస్తారనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. జస్ట్ మీరు ఎంట్రీ అయితే సరిపోతుందనమాట కాంటెస్ట్‌లో. అండ్ మీకు ఎవ్రీ డే ఇందులో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఉండే ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, జస్ట్ సింపుల్‌గా క్యాప్చర్ సాల్వ్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చనమాట. సో, ఈ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, ఎవరైనా ఇంకా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇన్‌స్టాల్ చేసి ట్రై చేయండి. అండ్ మినిమమ్ విత్‌డ్రా కూడా జస్ట్ రూ. 50 అనమాట. మీ రూ. 50 కానీ మీరు ఎర్న్ చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐ. సో, ఈ 3 పేమెంట్ మెథడ్స్‌లో మీరు డైరెక్ట్‌గా విత్‌డ్రా పెట్టేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇది కూడా వన్ ఆఫ్ ద జెన్యూన్ యాప్ అనమాట ప్లే స్టోర్‌లో. సో, మీరు రివ్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ డే కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థాంక్ యూ సో మచ్.